యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తనకు అనుమానం వచ్చేది. ఇక మీద జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటాను. అయ్యో, ఇదేంటిది? బ్యాగ్ ఖాళీగా ఉందేంటి? బొమ్మ ఎక్కడుంది? మధు, మధు, ఒక్క నిమిషం ఆగండి. ఇది తుడిచేసి కాఫీ చేసిస్తాను. హే, నీ కాఫీ కాదే బాబు. ఒక బ్యాగ్ లో నేను బొమ్మను పెట్టాను, చూసావు నువ్వు? బొమ్మ? ఓ, ఆ బొమ్మ అక్కడే కబోర్డ్ లోనే ఎక్కడ ఉంటుంది చూడండి. హే, అదంతా వెతికానే, కనిపించడం లేదు. నువ్వేమైనా తీసావో చెప్పు. నన్నెక్కడ ముట్టుకొనిస్తున్నారు మీరు అసలు? ఏదో బంగారం బొమ్మ అన్నట్టు జాగ్రత్తగా పెట్టారు కదా. హే, హే, అక్కడే పెట్టాను కదా. ఎక్కడ పెట్టానో గుర్తుకు రావట్లేదే. కబోర్డ్లోనే పెట్టినట్టు గుర్తు. ఎక్కడ పెట్టానబ్బా, గుర్తుకు రావట్లేదు. ఏమండి, చిన్నపిల్లలు కూడా బొమ్మ కోసం ఇలా బాధపడరేమో. మీరెందుకండి ఆ బొమ్మను పోగొట్టుకున్నందుకు ఇలా చేస్తున్నారు? అది నీకు అర్థం కాదు. ఆ బొమ్మలో అంతగా ఏముందండి? అది పోతే ఇంకోటి తీసుకోవచ్చులేండి. పోతేనా? లేదు, అవకాశమే లేదు. నేను దాన్ని ఎతుకుతాను. వెతకండి. ఏమండి, మీరు మీ ఆలోచనలు ఒక్కోసారి ఒక్కోలా చేస్తారు. మీకే అర్థం అవ్వాలబ్బా. సరిగ్గా వెతుక్కోండి. వేడివేడి కాఫీ ఇస్తాను. ఆలోచనలన్నీ వదిలేసి ఎక్కడ పెట్టారో గుర్తు తెచ్చుకుని వెతకండి. ఎక్కడ పెట్టాను నేను? నిజంగా పోగొట్టుకున్నానా? లేదు లేదు లేదు, నేను వెతుకుతాను. మాట్లాడు శివాని. ఎందుకు కామ్గా ఉన్నావు? నేను చెప్తుంది నిజం కాదా? మాట్లాడు శివాని. నువ్వు ఏం మాట్లాడకుండా ఊరికే సైలెంట్గా నిలబడితే నేనేమనుకోవాలి? ఏం చెప్పాలి? అన్నీ నువ్వే చెప్పేశావు కదా. మన ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేదు అని. అవును, మన ఇద్దరి మధ్య భార్యాభర్త సంబంధం లేదు, అదే నిజం. అయితే నేను నీ మెడలో తాళి కట్టాను కదా శివాని. తాళి కట్టిన వెంటనే నువ్వు నా భర్త వైపోవు. భర్త అన్నవాడు భార్య మనసులో ఉండిపోవాలి. తన భవిష్యత్తు కలలని తను నెరవేర్చాలి. తన మనసులో ఉండాలి అతను, తెలుసా? అంటే నేను లేనా? ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పను. ఉంది. నువ్వు నాతో ఈ మాటలు తాళి కట్టక ముందు మాట్లాడినప్పుడల్లా ఇతనికేంటి ఇంత ధైర్యం అనిపించేది నాకు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేసి తాళి కట్టావు. ఆ క్షణం నుండి నీ మాటలన్నీ నాకు ముళ్ళలాగే గుచ్చుకుంటున్నాయి. శివాని, నీకు నా మాటలు ముళ్ళలాగా ఉండొచ్చు, కానీ నాకు పువ్వు లాంటి మనసుంది. దాన్ని అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నీకు ప్రేమ విలువేంటో తెలుసుంటే గనక నన్ను త్రివిక్రమ్కి దూరం చేసుండేవాడివి కాదు. నేనేం దూరం చేయలేదు శివాని. నేను నా ప్రేమని కాపాడుకున్నానంతే. నీకు నా మీద ప్రేమ లేదు అనిపించవచ్చు. సరే, ఒక్కసారి ఆలోచించు. నా ప్రేమ అర్థం అయ్యేది, గెలిచేది నన్ను చేరినప్పుడే. నువ్వు నాకు ప్రేమ గురించి చెప్పడానికి రావద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నేను ఈ విషయంలో ఓడిపోయానని ఒప్పుకోవడానికి కుదరదు శివాని. నీ మనసులో ప్రేమ లేకపోవచ్చు, కానీ ఆ ప్రేమ పుట్టేటట్టు నేను చేసి తీరుతాను. సాధ్యం కాదు కాదు కాదు. సరే అయితే నాకు 3 రోజులు టైం ఇవ్వు. నీకు నా మీద ప్రేమ పుట్టేటట్టు నేను చేసి తీరుతాను. 3 రోజులు కాదు కదా, 3 జన్మలిచ్చినా సరే అది జరగదు. ఫస్ట్ నువ్వు ఇచ్చి చూడు శివాని, తర్వాత మాట తర్వాత. ఎందుకు శివాని నవ్వుతున్నావు? నీకు గుర్తుందా, త్రివిక్రమ్ది నాది నిశ్చితార్థాన్ని ఆపినప్పుడు ఇదే మాట అన్నావు నువ్వు. నా మెళ్ళో 3 ముళ్ళు పడేదాకా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అని. కానీ ఏమైంది? చివరికి 3 ముళ్ళు కట్టింది నేనే కదా. అలాగే ఉంటుంది. అది మోసం చేసి కదా. న్యాయం అన్యాయం అనేది దేవుడు చూసుకుంటాడు. నీ తప్పుకి ఆ దేవుణ్ణి మధ్యలో తీసుకురాకు. అలాగే శివాని, ఇప్పుడు వేరే మాట్లాడిన ఎందుకు? ఫస్ట్ 3 రోజులు టైం ఇచ్చి చూడు, తర్వాత నువ్వు చెప్పింది చేస్తాను. అలాగే ఇస్తాను. ఒకవేళ 3 రోజుల తర్వాత కూడా నువ్వు గెలవకుండా ఓడిపోతే
నువ్వు చెప్పింది చేస్తానని చెప్పాను కదా. నేను ఏం చెప్పినా చేస్తావా? ఈ త్రిశూల్ ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా కట్టుబడతాడు. నాకు దీని నుంచి విముక్తినిస్తావా? మాట్లాడు త్రిశూల్, నాకు దీని నుంచి విముక్తినిస్తావా? అలాగే, సరే. కానీ తర్వాత ఏవేవో కారణాలు చెప్పొద్దు చెప్తున్నా. దాని గురించి నువ్వు ఆలోచించుకో, చూస్తూ ఉండు. 3 రోజుల లోపల నా ప్రేమకి నువ్వు ఓడిపోతావు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, నేను గెలిచి తీరుతాను. చూద్దాం. ఐ లైక్ యువర్ స్మైల్. నువ్వు ఓడిపోయిన తర్వాత అది ఇంకా ఎక్కువ ఉంటుంది, చూస్తావు. ఓడిపోయేది నేను కాదు, నువ్వే నా ప్రేమ ముందు ఓడిపోతావు. కాదు, త్రిశూల్ శివానిని అలా లాక్కుని వెళ్ళాడు కదా, రూమ్లో ఏమై ఉండొచ్చు అని. నాకు తెలియదు మామయ్య, నాకెందుకో టెన్షన్గా ఉంది. ఎందుకు, ఏమైంది? అందరూ ఎందుకు అటు చూస్తున్నారు? అక్క, ఏమని చెప్పనే, ఈ ఇంట్లో జరగకూడనిది జరుగుతుంది. అంటే ఏమైంది ఇప్పుడు? త్రిశూల్ శివానిని ఎలా తీసుకెళ్లాడో తెలుసా? నువ్వది చూసుంటే అంతే. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా ఎక్కడికి? రూమ్లోకి. వాడి భార్యని వాడి రూమ్కి తీసుకువెళ్తే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అదే అక్క నీకు అర్థం కాని లెక్క. అక్క, నాకు తెలిసి శివానికి త్రిశూల్కి లోపల ఏదో గొడవ జరుగుతుందక్క, ఎవరికి తెలియనిదక్క. త్రిశూల్ శివానిని రూమ్లోకి తీసుకెళ్లి బాగా కొడుతూ ఉంటాడు. అయిపోయిందిలే అక్క, వాళ్ళ సంసారం అయిపోయింది ఇంకా. ఏయ్, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. లేదత్తయ్యా, నేను చెప్తున్నదంతా నిజం నిజం నిజం. ఏమైందమ్మా శివాని? ఏమీ లేదు. ఏయ్ ఆగరా. ఏం మామా? రూమ్లో ఏం జరిగింది? గొడవ? పెద్ద గొడవ? ఎవరికి గొడవ? నాకు శివానిక? ఛాన్సే లేదు. నువ్వు ఎందుకు అలా అడుగుతున్నావు చెప్పు. ఏమైంది? ఏమైందిరా? శివాని లిప్స్టిక్ చూడలేదు నువ్వు, కొంచెం చెరిగిపోయింది. అంటే ఏంటి మామ, నేను ఆకలిగా ఉన్నాను, అన్ని తెలిసినా కావాలని అడుగుతా. నాటి మావను. ఏమైంది గోవింద్? అక్క, రే ఏంట్రా నువ్వు? పాపం, వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. నువ్వేమో అందరినీ భయపెట్టావు కదా. గోవిందు, గోవిందా. వాడు మనల్ని అందరినీ భయపెట్టిస్తున్నాడు. అయ్యో. ఈ దారిలోనే కదా నేను వచ్చింది. వచ్చేటప్పుడు ఇలాగే వచ్చాను, ఇలా వెళ్ళాను. నాగమణి పెట్టిన గుహలో ఏమైనా పెట్టానా? చచ్చ లేదు, తీసుకొచ్చినట్టు గుర్తుంది. లేకపోతే దారిలో ఎక్కడైనా పరేసుకున్నానా? అయ్యో,
ఛ, నా అజాగ్రత్త వల్ల ఎంత పని జరిగిపోయింది. నా జీవితంలోనే పెద్ద తప్పు చేశాను. అయ్యో దేవుడా, కాపాడు తండ్రి. తల కూడా నొప్పొస్తోంది. కొంచెంసేపు పడుకుంటాను. బొమ్మ ఇక్కడే ఉంది. అలాగైతే నేను బొమ్మను ఎక్కడా పారేసుకోలేదు. అది సరే, నేను రాత్రి వెళ్ళేటప్పుడు బొమ్మని పట్టుకుని ఈ రూమ్లోకి రాలేదే. అక్కడి నుంచి వచ్చాక కూడా ఈ రూమ్లోకి రాలేదు. త్రిశూల్ రూమ్లోకి ఈ బొమ్మ ఎలా వచ్చింది? ఇంక 3 రోజులు ఈ త్రిశూల్ బాధని భరిస్తే చాలు. తర్వాత ఈ తాళి నుంచి నాకు విముక్తి లభిస్తోంది. శివాని, బామ్మా, రండి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదమ్మా, దీన్ని నీకివ్వడానికి వచ్చాను. ఓ, ఏంటిది? ఇది కంకణం. దీన్ని పెళ్లికి ముందే కట్టుకోవాలి. కానీ మీ ఇద్దరి పెళ్లి నిశ్చయించి పెళ్లి చేసింది కాదు కదా. అందుకే ఇప్పుడైనా కంకణం కట్టమని పూజారి గారు చెప్పారు. అందుకే అమ్మా. శివాని, కనీసం ఇది 3 రోజులైనా చేతికి కట్టుకోవాలి. దీనివల్ల భర్త ఆయుష్ పెరుగుతుందంట. నీకు కూడా మంచి జరుగుతుంది. తీసుకోమ్మా, తీసుకోమ్మా, కట్టుకో. పూజారి గారు చెప్పారు నీకు దోషం ఉందని. ఆ తర్వాత ఏవైనా జరిగితే చాలా కష్టం. అందుకే కట్టుకోమ్మా. సరే బామ్మా. నువ్వే కట్టుకో, లేకపోతే నన్ను కట్టమంటావా? లేదు, పర్వాలేదు, నేను తర్వాత కట్టుకుంటాను. తర్వాత నువ్వు మర్చిపోతే? లేదు బామ్మా, త్రిశూల్ వస్తాడు కదా, తనతో కట్టించుకుంటాను. అలాగే, ఇది చాలా ముఖ్యం, మర్చిపోకమ్మా. దీన్ని నేను కట్టుకోవాలా? దీనివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. దీన్ని నేను కట్టుకోను. తనకి కావాలంటే నాది కూడా తనని కట్టుకొని, ఇష్టం లేని పెళ్లికి మళ్ళీ కంకణం కూడా కట్టుకోవాలా? వీళ్ళ దృష్టిలో అతను నా భర్త అయ్యుండొచ్చు, కానీ నా దృష్టిలో అతను ఎప్పటికీ నా భర్త అవ్వటానికి సాధ్యం కాదు. నేనతన్ని భర్త అని ఒప్పుకోను కూడా. ఈ కంకణం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. పరమేశ్వర, వీలైనంత తొందరగా నేను ఈ త్రిశూల్ నుంచి దూరం అవ్వాలి. ఈ 3 రోజులు ఎప్పుడు గడుస్తాయా అనిపిస్తోంది నాకు. కాదు, ఈ త్రిశూల్ ఏదో ప్రయత్నిస్తాను, నీ మనసులో ప్రేమ పుట్టిస్తాను అని భ్రమలో ఉన్నాడు కదా. ముందు ఈ ఆలోచనని తన మనసులో నుండి తీసేసేయాలి. ఏం చేయను? అతను ఏం ప్రయత్నిస్తున్నాడో నేను తెలుసుకోవాలి. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. శివాని, నా మీద ఏమైనా లవ్ పుట్టిందా ఏంటి? హలో వైఫీ. ఎవనో? వైఫీ అంటే నా భార్య అని. నేను నీ భార్యని కాదు,
అవుననడానికి నీ మెడలో తాళుంది కదా. తొందరలోనే దానికి ముక్తినిస్తున్నాను కదా. అంతలో నీ మనసులో ప్రేమ పుడుతుందిగా. పొద్దునే ఇలాంటి కలలు కనటం మంచిది కాదు సార్. కాలో నిజమో, నాకు 3 రోజులు టైం ఉంది కదా. అప్పటిదాకా నన్ను ప్రయత్నం చేసుకో నువ్వు. అప్పుడు కాకపోతే అప్పుడు మాట్లాడుకుందాంలే. ఏం చేస్తావు? 3 రోజుల సమయం తీసుకుని చాలాసేపు అయింది, ఇంకా ఏమీ చేయట్లేదు. నువ్వు హాయిగా ఉండటం చూస్తుంటే ఓటమిని ఒప్పుకున్నావు అనిపిస్తోంది. సోల్మేట్ అవ్వబోయే నీ ముందు ఓడిపోతానా? ఛాన్సే లేదు. నేను నిన్ను ఇంప్రెస్ చేసి తీరుతాను చూడు. నువ్వు ఇంప్రెస్ చేస్తాను అని చెప్పలేదు, నా మనసులో ప్రేమ పుట్టిస్తాను అని చెప్పావు. అదే చేస్తాను. అదే ఏం చేస్తావు? అదే ఏం చేయాలో తెలుసుంటే నేనెందుకు ఇలా ఉంటాను? ఎందుకు? ఏమీ గుర్తు రావట్లేదా? గుర్తొచ్చింది. నీకెందుకు అది చెప్పాలి నేను? ఈ త్రిశూలు చెప్పేం చేయడు, చేసి చూపిస్తాడు. నువ్వు చూస్తూ ఉండు శివాని. నీ మనసులో ప్రేమ ఎలా ఉప్పొంగుతుందో అలాగే చూస్తూ ఉండు. అది సాధ్యం కాదు. ఆ వర్డ్ నా డిక్షనరీలోనే లేదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. లవ్ యూ వైఫీ. హలో, కట్ చేసిందా? ఏం చేయాలి ఇప్పుడు నేను? తనని దక్కించుకుంటానని చెప్పేశాను, కానీ దక్కించుకోవడానికి దారి కనిపించాలి కదా. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? హే, ఎందుకు తల బదులు కొట్టుకుంటావు? గూగుల్ అమ్మ ఉందిగా, తనకి ప్రపంచం అంతా తెలుసుంటుంది, ఇది తెలీదా? హే గూగుల్, గూగుల్, హౌ టు ఇంప్రెస్ గర్ల్. సారీ, ఐ కాంట్ ఫైండ్ ది ఆన్సర్. ఇదేంటిది? ఈ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం గూగుల్కి కూడా తెలీదా? ఈ అమ్మాయిలు ఓ రకంగా గొప్ప అనుకుంటా. గూగుల్ అమ్మా, పోనీలే. అమ్మాయిలకి అబ్బాయిలు ఎలాంటి కారణాల వల్ల నచ్చుతారు? ఒక్కొక్క అమ్మాయికి ఒక్కోలాగా. ఇదే ఒక కారణమని ఇంకా తెలియలేదు. ఇది కూడా తెలీదా? సరే, అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియదు. సరే, చివరిసారి అమ్మాయిలకి ఏవేవి ఇష్టమైనా చెప్పు కనీసం. అమ్మాయిల మూడ్ మీద డిపెండ్. ఒక్కోసారి ఒక్కొక్కటి ఇష్టం. అయ్యో, ఇదేంటో ఇది? లిస్టు వస్తానే ఉంది. ఏమున్నాయి ఇందులో? చాక్లెట్, ఐస్ క్రీము, పువ్వులు, షాపింగు, బట్టలు, జ్యువెలరీ. వామో, అమ్మాయిలకి ఇష్టం లేని వస్తువే లేదనుకుంటా. కానీ శివానికి నేను కనిపిస్తే నచ్చదు. అదేమైనా అవని, శివానికి నేనంటే ఇష్టమయ్యేలాగా చేసి తీరుతాను. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఇదేదో కరెక్ట్గా అనిపిస్తుంది. ఎస్, ఏమండి? ఏం చేస్తున్నారండి మీరు? మధు, అది ఏం లేదే. ఏమండి, నేను ఆ రోజు నుండి చూస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఆ గుడ్లగూబ బొమ్మని చూస్తారు, దాన్ని జాగ్రత్తగా పెడతారు. మేమెవరైనా దాన్ని ముట్టుకుంటే మా మీద అరుస్తారు. అసలు అందులో ఏముందండి? బొమ్మలోనా? బొమ్మలో ఏముంటుంది? ఏం అడుగుతున్నావు నువ్వు అసలు? మరి ఎందుకండి దాన్ని బంగారంలా కాపాడుకుంటున్నారు? బంగారం లాగానా? నేనా? హే, నేనెప్పుడు అలా చేశాను? చేసేవాళ్ళకి తెలీదండి, చూసేవాళ్ళకి తెలుస్తుంది. ఏంటసలు ఆ బొమ్మ? మధు, బిడ్డ కోసం తెచ్చిన బొమ్మ. దాన్ని నేను ఎక్కడనే మర్చిపోయి పెట్టుంటే పోతుందని భయం, అంతే. ఆ బొమ్మ పోతే వేరే బొమ్మ దొరకదా? వేరే దొరుకుతుంది, కానీ ఇదే దొరకాలి కదా. అంత విశేషం ఏముందండి అందులో? చాలా విశేషం ఉంది మధు. బిడ్డకి కానుకగా ఇద్దామని తెచ్చిన బొమ్మ, అదే విశేషం. సరే, మీరన్నది నిజమే, కానీ అది పోతే మీ ప్రాణాలే పోయినట్టు చేస్తున్నారే, అదెందుకని అడుగుతున్నాను. చూడు మధు, నేను ఏదైనా వస్తువుని తీసుకొస్తే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అందుకే నీకు అలా అనిపించింది అనుకుంటున్నాను. మీరేం మాట్లాడుతున్నారు? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేనా?
మీరే మరింకెవరు? పెళ్ళయి 24 సంవత్సరాలైంది. ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదంటే నువ్వు మంచి భార్యవే. ఏమన్నారు? ఏం లేదు, ఊరికే తమాషా చేశా. తమాషానా? మధు కాఫీ అని అడుగుతారు కదా, అప్పుడు చెప్తాను మీ పని. హే మధు మధు, మెల్లిగా వెళ్ళే, పొట్టలో ఇంకో ప్రాణం ఉంది.